అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రెసిపీ టమాటా కొత్తిమీర పచ్చడి అండి. ఎంతో రుచిగా ఎంతో కమ్మగా ఉంటుంది. స్టవ్ అంటూ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి తగినంత. ఆయిల్ పోసుకోవాలి. వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక టమాటాలు, ఈ టమాటాలు మగ్గాలి బాగా. కల్లెమాకు, కొత్తిమీర వేసుకోవాలి. అది కూడా బాగా మగ్గాలి. రుచికి తగ్గట్టుగా నువ్వులతోనే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మగ్గాక కొన్ని ఎల్లిపాయలు, వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలబెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని తీసి చూడాలి. మగ్గింది చూడండి. ఇలా మగ్గాక ఈ చట్నీని మనం పోబెట్టుకోలేము కాబట్టి పోబెట్టుడు అవసరం లేదు. ఇలా కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలబెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇంకా మిక్సీ పట్టుకోవాలి. ఎంతో రుచికరమైన టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ. వేడి అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి ఎంతో రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అంతే. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.